కలిగి ఉండాలా. మరి ఇప్పుడు లోకం ఎట్టుంది చెప్పండి, తీరు సమాజం ఎట్టుంది? ఉరికాట పారాట సంపాదన, రియల్ ఎస్టేట్ బిజినెస్ డబ్బు కదా. కానీ యేసుప్రభు అంటాడు, నాయనా నువ్వు ఎంత సంపాదించుకొని నీకు అందిస్తాను, నీకు ఎంత కావాలంటే ఇస్తాను, కానీ ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు ముందు అంటాడు. మాకొద్దు దేవుని రాజ్యం నీతి, ఈ లోకంలో ఇంత కోట్లు. ఒకడు అన్నాడు, సార్ నేను దేవుని నమ్ముకుని నేను డబ్బులు నాకు జీతాలు ఇప్పినాను. అసలు ఎంత వెర్రోడు, అది పిచ్చోడు. బైబిల్లో ధనం నమ్ముకొని పాడైపోయినాడు నరకానికి. అయ్యా రొమ్ము కొట్టు పాతాలు నాకు ఏమయ్యా, నా ఆస్తి అంతా అమ్మి నన్ను నీ రాజ్య నన్ను పై నాకు నా తమ్ముడు నంపిస్తే పైకి పడి నరకం శోకం అని చెప్తాడు. భూమి మీద చెప్పి చాలా పాతంలో కన్ను తెరుచుకున్న ధనవంతుడు. లాజరుతో దాహం పాతంలో వేదన పడుతున్న ధనవంతుడు. ఈ ధనం వద్దు నాయనా, ఈ ధనం మీ వెంబడి వెళ్ళి ఉరికాట పడద్దు. అందుగురించి భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దు, కానీ పైనున్న వాటిని వెతకండి. పరలోకమందు ధనం కూర్చోండి. ఆ ధనమే ఏది? జీవం గల వాక్యం, జీవాధిపతి నోటి వాక్కు. అందుగురించే ఈ ఉదయకాల సమయంలో ఆయన కొరకు మనం బతుకుతున్నామా? ఒక పౌలు ఏమన్నాడు, తండ్రి వీరు ఏమి ఆయన రాళ్ళతో రవి వేసి చంపేసిన, ఏమి చేసిన క్షమించాను. ఎంత గొప్ప మనసు సౌలు కదా. అటువంటి మనసు రావాలా. ఒక చెంప కొడితే రెండో చెంప. మహానీయుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. అందుగురించే నా యొద్ద నివసించినట్టు దేశం నమ్మకస్తులు అని కనిపెడతానంటాడు కదా. అందుగురించే పిల్లరా, సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు? ధనమునన్నుడు పాడైపోతాడు, దేవుని నమ్ముకునేవాడు పరలోక రాజ్యం పోతాడు. చోట 14:5 వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు. ఈ మాట మహానుభావుడు గాంధీ కూడా అంటారు. సాత్వికులు ధన్యులు. ఈ పొద్దు గాంధీ తాత రేపు ఆగస్టు 15 కదా, 9 ధన్యతలు ఉన్నాయి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఆ ధన్యతలు బాగా హృదయంలో దాబెట్టుకున్నాడు. ఎవరు? మహాత్మా అని పేరు వచ్చింది ఎవరికి? బైబిల్ మాటలు విన్నాను కదా. మహాత్మా గాంధీ కదా. ఎందుకు వచ్చింది ఆ మాట? బైబిల్లో చేశాడు, నిన్ను వలని పొరుగు అని ప్రేమించి కాఫీ తీసినాడు కదా. ఎక్కడి నుంచో తీసినాడు? బైబిల్లో. ఈరోజు ఆయన మహాత్మా బిరుదు వచ్చింది కదా. ఎంత గొప్ప వర్డ్స్, ఎంత గొప్ప వండరు. అటువంటి మహానీయుడికి మార్గదర్శి ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆయన లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, మోక్షప్రదాత. శకానికి, దినానికి, నెలకి, సంవత్సరానికి, టయానికి, సంవత్సరానికి ప్రపంచ మోక్ష ప్రదాత. దేవుని సో చెప్పండి హల్లెలూయా. ఇటువంటి లోకరక్షణ మనం నమ్ముకునే అసమాజ సర్వశక్తిమంతుడైన కదా దేవునికి ఆయన స్తుతిస్తాం. అందుగురించే ఏమంటాడంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలోనే నమ్మకస్తుని వారిని కనిపెడుతున్నాను కదా. మరి ఆయన కనిపెడుతూ చూడండి పిల్లరా, అబ్రహాం భూమి మీద ఉన్నాడు. అబ్రహాం నీ కుమారు నాకు ఇస్తావంటే, అయ్యా నేను నీ కుమారుని ఇంత లేక నాకు వయసు అయింది, నేను నీకు ఇచ్చేది ఏంటి అని అన్నాడా? గజ వణికిపోయినాడు. ఎవరు? దేవుడు వణికిపోయినాడు. అబ్రహాం దేవాన్ని పిలిచావు, మోసుకున్నాడు, గంధ కట్టాడు. అబ్రహాం వేరే పరదని అప్పుడు అన్నాడు, దివిటి ఉంది, కట్టెలు ఉన్నాయి నాయనా, మరి వదిలించడానికి గొర్రెపిల్ల ఎక్కడిది? సమాధానము చెప్పలేకపోతున్నాడు అబ్రహాము కదా. అబ్రహాం అనే వ్యక్తి సమాధానం చెప్పలేదు. అప్పుడు అంటాడు, నాయనా యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటున్నాడు. పోయినాడు, ఎక్కాడు, పోతున్నాడు. చేతులు కాళ్ళు కట్టేసి నోరు కత్తి తీసి తన కుమారుని మీద ఎత్తి ఒక బలిపీఠం కట్టి దాని మీద పేర్చి చేతులు కట్టి తన కుమారు లేక ఇచ్చిన కుమారుని బలి ఇవ్వడానికి కత్తి ఎత్తుతుండగా అబ్రహాము ఈయన లేకుండా నీ కుమారుని బలిరా నాకు ఇచ్చావు, సిద్ధం తీసుకో, పోటీలు అక్కడ వధించినట్టు నమ్మకము కదా. నాకు ఈ కుమారుని ఇచ్చినా నాకు ఇంకో 1000 మంది నాకు గర్భసంతానం ఇస్తామని నమ్మాడు కదా. హల్లెలూయా. మనకు నమ్మకం ఉందా? ఇప్పుడు ఇంతే వస్తుంది, ఇంతే కావాలి కదా. పిండి కొద్దురు. ఎందుకంటే అబ్రహాం ఎంత కష్టకాలాల్లో లేక ఇచ్చాడు కుమారుని. దేవుడు అడిగాడు, చూద్దాం, టెస్ట్ చేస్తాం, ఇస్తాడు లేదని కదా. అబ్రహాం అయ్యా దేవుని కొరకు ఎందుకు చేశాడు? త్యాగం చేశాడు కదా.
లేక కుమారుని బలి. ఈరోజు నీ కుమార్తె దేవుని కొరకు సేవకు సమర్పించకాల నశించిపోయి ఆ ప్రజల కొరకు ఆకుల కదా. ఎంతోమంది ఒక ఆయన 12 మంది కుమారుంటే కన్నీటిలో వాళ్ళందరూ సేవకులైనారు. నరకానికి పోయే ప్రజలను తప్పించడానికి దేవుడితో నేను పుట్టించాడు. నన్ను పుట్టించింది, నిన్ను పుట్టించింది నీ కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ పిల్లల కొరకు కాదు. సమాజంలో నశించిపోయేటువంటి ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. వారికి ఏం చేయాలంటే నీవు దేని మాటలను నన్ను అర్పించడానికి, దేని వైపు తిప్పడానికి ఇచ్చాడు కదా. చావునకి సిద్ధపడుతున్న వారిని నువ్వు ఏం చేస్తున్నావు? చూడండి ప్రియులరా, ఇక్కడ మరి చూసినట్టయితే బైబిల్ సామెతల గ్రంథము మరి 8వ అధ్యాయం చూస్తే నన్ను కనుగొన్నవాడు కదా. ఇక్కడ ఏం చేస్తే నన్ను కనుగొన్నవాడు తనకి నా యందు అసహ్యపాడు మరణమును స్నేహితుడు అనే మాట కనబడుతుంది. స్నేహితుడు అనే మాట కనబడుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూస్తే ఇక్కడ జలములు తమ సరిహద్దులు మీరుకున్నట్లు ఆయన సముద్ర భూమి మీద ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన ప్రధాన శిల్పినై ఉంటున్నా. అక్కడ తండ్రిని దేవుని దగ్గర ఉన్నాడు ప్రధాన శిల్పి. ఏమి ఇప్పుడు మాట వేసుకోవడం నేను నమ్మడు అంటారు కదా. పిచ్చి కూరక కాతకూరు కూరుస్తున్నారు. కాబట్టి యేసుప్రభు ప్రధాన శిల్పి అయినాడు ఆయన దగ్గర. అటువంటి లోకరక్షణ నమ్ముకున్నాం. అందుగురించి ప్రియులరా మరి ఇక్కడ కనబడుతుంది కదా, పరిచారకుడుగా ఎవరు? ఈ లోకంలో ఎంతోమంది పరిచారకులు ఉన్నారు, నేను కాదు. ప్రపంచంలో ఎంతోమంది పాస్టర్లు సేవకులున్నా నెంబర్ 1 పరిచారకుడు ఎవరు? యేసు క్రీస్తు. హల్లెలూయా. ప్రపంచ ప్రదాత, మోక్ష ప్రదాత, ప్రాణం పెట్టిన ప్రదాత పరిచారకుడుగా వచ్చాడు. అటువంటి లోకరక్షకుడు మరియమ్మ గర్భంలో యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు తెలుసా? ఆయన ద్వారా ఏ పాపం లేదు. వెతుకుదామంటే వెతికితే పాపం లేదు. అందుకు ఛాలెంజ్ ప్రపంచాన్ని, నాలో పాపం అనేది మీరు ఎవరో నిరూపించగలరా అని ఛాలెంజ్ సమాజానికి చెప్పాడు. సభ్య సమాజానికి ఇది మనం చెప్పగలమా? ఆయన ఆ సత్యాన్ని గ్రహించన్నాడు కదా. అందుగురించి ప్రియులరా ఈ సమాజానికి ఛాలెంజ్ చేసి చెప్పాడు, నాలో పాపపై మీరు నిరూపించగలరా అని సమాజానికి ఛాలెంజ్ చేసిన. అందుగురించే నేను మనం కరపత్రులు పంచుతున్నాము, నేను కరపత్రులు పంచుతున్నాము. బలంగా యేసు పరిశుద్ధుడు కాబట్టి లోకానికి గలమెత్తి సాటిస్తున్నాము. నరకం తప్పించేది యేసుక్రీస్తే అని చెప్తున్నాము. ఇంత గొప్ప భాగం ఎక్కడ వచ్చిందంటే బైబిల్ దేవుడు కదా. అందుగురించి ప్రియులరా ఆలోచించండి కదా. అబ్రామయ్య ఇచ్చినాడు, దేవునికి సమర్పించుకున్నాడు. లేక ఇచ్చేసాడు. నాకు అనేక ఆ కుటుంబాన్ని ఇసుక వేస్తే రాలేదంట. అటువంటి జనాంగాన్ని ఇచ్చినాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఒక్క ఇసాకనిస్తే డబల్ కాదు, ఇసుక వేసే పడదంట. అటువంటి యొక్క అబ్రాము సంతానం కదా అని పేరు బైబిల్ రాయబడింది కదా. హిస్టరీ చదివితే అబ్రామునే ఇసుక వేసే పడ అటువంటి ఆయన గర్భంలో జనాంగం ఇసుక రేనంతో అయిపోయినారు కదా. ఎంత గొప్ప వండరు. అందు గురించి చూడండి, ముగించుకుంది 101వ కీర్తనలు కదా. చూడండి గట్టి చదువు. 101వ కీర్తన మరి 6వ వచనం చదవండి ఆయన. అదే హెబ్రీ 3:2 చదవాల. 101వ కీర్తన 6వ వచనం చదవండి. నా యొద్ద నివసించినట్లు దేశం యాది, మన దేశం యాది? అమెరికా, లండనా, జపానా, బ్రిటనా, కాలిఫోర్నియా? ఏ దేశం? భారతదేశంలో గడ్డ మీద పుట్టిన నిన్ను నన్ను పుట్టించాడంటే, ఒకవేళ అమెరికాలో పుట్టింటట్టుంటున్నావు. నిన్ను అమెరికా దేశంలో ఒక రాష్ట్రంలో, ఒక ఏపీలో, ఒక జిల్లాలో 8 మండలంలో ఒక 50 ఏళ్ళకి నిన్ను పుట్టించాడు. ఒక ముద్దగా మాంసం ముద్దగా చేసి నిన్ను పెట్టి తల్లి గర్భం విడిచి నిన్ను 70-50 కేజీల దాకా పెట్టి చేస్తే నీ ఇష్టానుసారికి బతకడానికి వచ్చింది. నీ ఇష్టానుసారికి బతకడానికేనా? ఆయన బాధపడుతున్నాడు. కన్నీళ్ళు వేదన పడుతున్నాడు. అయ్యో నా మాట వినిపించుకోకుండా రాలిపోతున్నారని పాతాలను చూస్తాం. దేవుడు నీవు నీ పిల్లలు రక్షించుకుని ఆ పండుగ సైతానికి కొనిపోతాడు. వాడు జోబులోకి గాలం వేసి ప్రజలను లాక్కొని పోతుంది, నరకానికి తీసుకుపోతాడు అపవాది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం అనేది గుడిదని తెచ్చిపెట్టాడు. 2 కొరింథీయులకు రాసుకున్న 4 చూస్తే ప్రకాశమానం సువార్తమానం ప్రకాశింప కొడి నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసాన్ని మనతో గుడిదని చేసిపెట్టిట్లా. అందుగురించే జోబులోకి వేసుకుంటాడు, మాయ చేస్తాడు. అందుగురించే మనము బైబిల్ చదువుకుంటే, వాక్యాన్ని వింటే మనము ఆలోచిస్తాం. పిల్లల యుగ సంబంధం దేవత అవిశ్వాసులైనటువంటి వారినే కూడుతాం కదా. ఆదివారం వచ్చింది, ఏదో చర్చికి వచ్చాము, ఏదో పాడము, ఏదో లింగులిటిక్ అని చర్చికి వచ్చి పాడపాడు ఏదో పోతే కాదు. ఒక హన్న వలె బతకాలి కదా. అన్న అటువంటి వ్యక్తి 84 గ్రేటు. ప్రపంచంలో ఏ మహనీయులు స్వామీజీలు ఏ గురుబోధులు చేయలేమో ఒక హన్నను చూసుకొని నేర్చుకోవాలి ఈరోజు కదా.
అన్న సామాన్య గ్రేట్ మ్యాన్ కదా, ఏమి శరీరం సహకరించిందో లేదు కదా, 84 సంవత్సరాలు కదా, ఎన్ని సంవత్సరాలు? అటువంటి వ్యక్తి దేవాలయాన్ని విడువకొని ఏం చేసిందంట? దేవుని సన్నిధి పరిచయం చేసి ఇప్పుడు మనం ఇంకా బలంగా ఉన్నాం. ఇంకా 10 ఏళ్ళు కదా, ఇసుక సాక్షులు మోస్తాం, బలం తెచ్చుకుంటున్నాం, రోజు తిండి తింటాం. ఆనాడు హన్నమ్మ దేవుని కొరకు పనిచేసిన వ్యక్తి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఎంతకాలం మన నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చారు, ఎంతకాలం వ్యర్థమని దాన్ని ప్రేమిస్తారంటారు కదా లాస్ట్ కదా. అందుకు కీర్తన గ్రంథం 4లో చెప్తున్నాను ఈ మాట. కీర్తన గ్రంథంలో చూస్తే ఎంతకాలం వ్యర్థమని దాన్ని ప్రేమిస్తాను. కీర్తన గ్రంథం చూడండి, 9వ అధ్యాయము, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి మధు గారు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏముందో 4:2, 4వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం, నరులారా ఎంతకాలమో నా గౌరవమును అవమానంగా మారుస్తారంటాడు దేవుడు కదా. ఎంతకాలము? అందుగురించి నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తానంటాడు కదా. ఇంకా ఎంతకాలం వ్యర్థమైన ప్రేమిస్తారు? అబ్రహాము అట్లా అనుకుంటే ఆశీర్వదించేవాడు కాదు. ఈరోజు దేవుని సొమ్ముని దేవునికి వెళ్ళదు. అందుకనగా నీ రాబడి అంతటిలో కదా సామాటారు కదా, నీ రాబడి ఎంత వస్తుంది నెలకు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము చూడండి, ఎప్పుడు నీకు ఆశీర్వాదం చూడండి. ఎందుకు మనం దరిద్రులుగా ఉన్నామంటే 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలను సత్తువను కలుగును. ఇంకా చదువు. నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను కనపరచు. అబ్రహాము ఇచ్చినాడా లేదు కదా, లాస్ట్ కొడుకునే ఇచ్చినాడు. దశమ కంటే కొడుకుని ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చేసాడు. ఈరోజు గిన్నిస్ బుక్ బైబిల్లో ఆయన చరిత్ర రాయబడింది కదా. అందుగురించే నీ రాబడి అంతడం ప్రథమ. అందుగురించే మనం దేవుని బ్లెస్సింగ్ పొందుకోలేకపోతున్నాం కదా. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 7వ చూస్తే జ్ఞానం ముఖ్యాంశం. నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకుంటూకే ఇస్తాడా? ఒక ప్రేమ కుమారుడు ఒక డిగ్రీ కాలేజ్ ఎంత ఇంత డబ్బు కట్టాలి కదా. ఒక చెత్త ఉద్యోగాల కొరకు ఎంటెక్, బీటెక్, ఐటెక్ కాలేజీల్లో ఎంతో లక్షలు పెట్టుకుంటాం. ఒక సీటు ఒక ఆయన 2 లక్షలు పెట్టినాడు సంవత్సరానికి. చదువుకోవడానికి ఎంతో 2 లక్షలు ఇంటర్కే. మరి పరలోక రాజ్యం పోవడానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి కదా. ఏదో వేసాము 100 చంద ఆదివారం కాదు కదా. మన జీవితాలు రూపాంతరం రావాలా. అందుగురించి దేవుని వాక్యం చెప్పింది, నీ దేహానికి ఆరోగ్యం రావాలంటే హాస్పిటల్ ఎన్నో మరి కొనుక్కొని తింటాయి కదా. హాస్పిటల్ సమస్యలు కొనుక్కొని తింటాయి. నేను జ్ఞానిని కాదు. యెహోవా యందు భయం. చెడుతనం, ఏ చెడుతనం అంట? కొంతమంది ఇమ్మో సైతాన్ ఏమిటే ఆ చేతులను ముందుకు రాకుండా సైతాన్ని కట్టేస్తాడు కదా. అందుకొచ్చే నీ రాబడి అంతలో ప్రథమ ఫలం ఇచ్చి యెహోవాను కనపరచము. మోషే నా ఇల్లదు నమ్మకమైన వ్యక్తి అంట. మోషే నమ్మకమైన వ్యక్తి, భయము కలిగి భక్తి కలిగి వెళ్ళిన వ్యక్తి ఈ యొక్క సమయంలో ప్రియులరా. అందుగురించే దేవుడు చెప్తున్నాడు, భయభక్తులుగా ఉందామండి కదా. భయభక్తులుగా ఉండి ఆశీర్వం పొందుకునే వారిగా ఉండాలని లేఖనం చెప్తుంది. అహంకార దృష్టి కలవరని గర్వించిన హృదయం కలవరని సైంపను నాయకు నివసి నమ్మకమైన కనబడు కదా. ఒక మోషే, ఒక పౌలు, ఒక ఆకుల ప్రిస్కిల్లా, ఒక హన్న, వాళ్ళలాగా మనం బతకాలి కదా. అబ్రహాము దోచుకొని దాచిపెట్టుకున్నాడా? తొక్కేసినా లేదు. దేవుడు ఏమంది అడిగితే అదే ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఒక అబ్రహాము వల్లే బతకాల. ఇది ఒక పేరు పెట్టుకుంటే జిబ్రాములాగా బతుకుతారు. అబ్రహాం వల్ల బతకాల. అబ్రహాం నీ కుమారు నాకు బలి ఇస్తే నీ కొరకు బలిస్తాను చెప్పలేదు. పని జరిగించిన మహనీయుడు కదా. ఆ విశ్వాసులకు తండ్రి, దశంభాగం దేవునికి తెచ్చిన వ్యక్తి, దేవుని కొరకు విశ్వాసుల తండ్రి, యథార్థవంతుడు, నీతిమంతుడు. మీరు అబ్రహాం వల్ల ఉంటారా? అందుగురించి నమ్మకమైన వానికి మెండైన దేవుడు నా యొద్ద నివసించినట్టు దేశం నమ్మకస్తులని కనిపెడుతుందంటాడు. అపనమ్మకస్తులు కనిపెట్టాడు కదా. తమకు దేవుడు కాగల జనుడు ధన్యులు, తమకు స్వాస్థ్యం ఏర్పరచుకొని జనుడు ధన్యులు. మోషే అక్కడ ఇల్లు కట్టాడా? మోషే నా ఇల్లు అంటే నమ్మకమైన వ్యక్తి. మోషే నమ్మకంగా ఇల్లు కట్టాడు కదా. కాబట్టి మోషే నమ్మకమైన ఇల్లు కట్టాడు కదా. అందుగురించి నేను చదివి ముగించుకుంది. ఎక్కడంటే హెబ్రీ అనుకుంటా 3:3లో కనబడుతుంది. చూడండి, హెబ్రీ 3 ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి. ఏముందంటే ఈ మాట చదువుకొని బలారంలోకి వెళ్దాం. 3:3 హెబ్రీ రాసిన పత్రిక 3:3.
3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఫిబ్రవరి 3:3. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకటి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటి అని అంటాడు కదా. కంటి దానిని కట్టి వాడెక్కడను ఘనత పొందినట్టు ఈయన కదా. ఎన్ని 2వ వచనం, దేవుని ఇల్లంతా మోసే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమింపబడిన నమ్మకంగా ఉండేను కదా. 2వ వచనము, దేవుని ఇల్లంతా మోసే నమ్మకమైన వ్యక్తి కదా. 2వ వచనం చదవాల్సింది 3వ వచనం చదివినారు. 2వ వచనం చదువు. 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తాను నియమించిన ఆయనకి నమ్మకముగా ఉండెను. మోషే ఇల్లు ఏడ కట్టినాడు? ఇల్లు అంటే మోషే అంటే ఇల్లు, ఈ ఇల్లు కాదు, నమ్మకములో ఒక ఇల్లు కట్టాడు. నమ్మకములో కదా, నమ్మకం స్టాండర్డ్ కదా. ఒక డిగ్రీ మంచి సిమెంటు, మంచి సిమెంటు కాదు. మనము మంచి పిల్లర్స్, వాక్యమైన పిల్లర్స్ పైకి లేపాలి ఆధ్యాత్మికంగా. ఒకసారి మన జీవితాన్ని మోసవలే నమ్మకత్వం. ఒక అబ్రాహాములో దానంలో కదా, హిందువులు అంటారు దాన వీర కర్ణ అంటారు, అది కాదు కదా. మనకు అబ్రాహాము నుంచి ఎంతోమంది మహానుభావులు నేర్చుకున్నారు బైబిల్ ద్వారా. ఒకసారి ఆలోచించండి. మనము నమ్మకంగా ఉందాం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తానని లేఖనం చెప్తుంది. ఒకసారి ఈ భూమండలం దాటిపోతే పాతాళం ఉంది. భయభక్తిగా ఉందాం, తలలో ఉంచండి. ఒకరు క్లుప్తంగా ప్రార్థించండి. బల్లారంలో వెళ్తాం త్వరలోనే. క్లుప్తంగా ప్రార్థించండి. ఒకరు ప్రేరేపించిన వాళ్ళు క్లుప్తంగా ప్రార్థన చేయండి. త్వరలో బల్లారం ఈ ప్రశ్న ద్వారా ఉంటుంది. ప్రార్థన చేయండి. స్తోత్రం. ఈ పాఠశాలలో ఎంతో నేను ఆరాధిస్తున్నాను, నిర్ధారిస్తున్నాను కదా. అయ్యా, నాకు ప్రార్థన చేసుకొని